హలో ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూస్తున్నారు కేసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం. మనకి హైదరాబాద్ నుంచి 30 to 40 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది. మేము కుకట్పల్లి నుంచి బయలుదేరాం. మార్నింగ్ 10కి 11 కల్లా బయలుదేరాం. ఇక్కడికి వచ్చేసరికి 12 అయింది. సో మీకు ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుంది, కార్ పార్కింగ్ కానీ వెహికల్ పార్కింగ్ చేసి మీరు ఒక 1/2 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ వరకు నడవాల్సి వస్తుంది. సో ఎంట్రన్స్ మీరు ఇలా చూడొచ్చు, స్టాల్స్ అన్నీ ఉంటాయి. ఇది కార్తీక మాసం కాబట్టి భక్తులు యాత్రికులు చాలామంది ఉన్నారు. ఇలా మీరు వస్తే ఇక్కడ నందీశ్వరుడి ఎంట్రన్స్లో మీరు చూడొచ్చు. సో వన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు పూజా టికెట్ల రుసుము వివరాలు. ఎంట్రన్స్లో ఇలా మనకి పైన తడికలతో కట్టిన పందిరిలాగా ఉంటుంది, ఎండ తగలకుండా చేసిన ఏర్పాట్లు. సో ఎంట్రన్స్లో మనం ఇలా నడుచుకుంటూ పైకి వెళ్ళాలి, మెట్లు ఎక్కాలి. ఇక్కడ మనకి టికెట్స్ ఉంటాయి ఎంట్రన్స్లో. లైక్ ఫ్రీ దర్శనం 100 రూపీస్, 300 అలా దర్శనం టికెట్లు తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మీరు చూడొచ్చు ఎగ్జిట్ ఎలా వస్తున్నారు బయటకి అనేది. సో కార్తీక మాసంలో చాలా హెవీ క్రౌడ్ ఉంది. కార్తీక వనభోజనాలు కూడా చేస్తున్నారు ఇక్కడే. చుట్టుపక్కల విశాలమైన ప్రాంగణం ఉంది. ఇది మనకి ఎంట్రన్స్, రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఎంట్రన్స్. ఇది కేసరగుట్ట, కేసర గ్రామం, మండలం, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. ఇవి మనకి మండపాలు. మామూలుగా పూజలు చేయించుకునే వాళ్ళు ఇక్కడ చేయించుకుంటున్నారు మండపాల్లో. సో క్యూ లైన్ అయితే ఇది ఎంట్రన్స్ క్యూ లైన్. ఇక్కడ మీరు చూడవచ్చు నందీశ్వరుడు శివుడి వైపు. ఇవి పూజా టికెట్ల వివరాలు మీరు చూడొచ్చు. సో లోపల దర్శనం అయితే బాగా జరిగింది, రికార్డింగ్ చేయలేదు. ఇక్కడ మనం బయటకు వచ్చిన తర్వాత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం. ఇవి ఒత్తులు వెలిగించే వాళ్ళకి ఇస్తారు, మనం తీసుకోవాలి, పర్చేజ్ చేయాలి. అండ్ దర్శనం ఇలా ఒత్తులు వెలిగించి దండం పెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూడవచ్చు చాలామంది. అండ్ ఇది మనకి పులిహోర, లడ్డు, ప్రసాదం కౌంటర్స్ ఇవన్నీ. ఇక్కడ పక్కనే మనకి జలప్రసాదం. అలా వస్తుంటే మనకి అదే ఆపోజిట్లో మనకి నాగదేవత దేవాలయం ఉంటుంది. ఇవి లెఫ్ట్ సైడ్ మనకి టాయిలెట్స్ కనిపిస్తాయి. అండ్ ఇది అన్నదాన సత్రం, బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం ఇది. వాతావరణం అయితే చాలా బాగుంది, ఎండ కూడా చాలా మంచిగా ఉంది. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు, స్థల పురాణం ప్రకారం 101 శివలింగాలు మనకి అక్కడక్కడ దర్శనమిస్తూ ఉంటాయి. మేమైతే వెతకడానికి చూసాం, ఒక 20 to 30 శివలింగాలు చూసాం మేము. ఇక్కడ మనకి రకరకాల శివలింగాలు ఉంటాయి. చాలామంది భక్తులు ఏం చేస్తున్నారంటే పూజలు చేస్తున్నారు. అభిషేకం, పూలు పళ్ళు అలా పెడుతున్నారు, కుంకుమ, పసుపు అలా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీళ్ళంతా ఎక్కడికెక్కడ పాల ప్యాకెట్లు పర్చేజ్ చేసి అభిషేకం చేస్తున్నారు. అలాంటి అదృష్టం మామూలుగా రాదు. ఇక్కడ మీరు చూడొచ్చు గర్భగుడి, గోపురం, పాలాభిషేకం చేసే భక్తులు. ఇది ఆంజనేయ స్వామి గుడి. కొంచెం లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక్కడ మనకి గోపురం ఎదురుగా ఉంటుంది ఆంజనేయ స్వామి గుడి. ఇది గోపురం ఎంట్రన్స్.
సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా హనుమాన్. ఇక్కడ మీరు చూడొచ్చు శివలింగాలు వరుసగా ఉంటాయి. ఇంక ఇక్కడి నుంచి మీరు చూసుకుంటూ వెళ్ళొచ్చు. శివభక్తులకి ఇది ఒక పండగ అని చెప్పొచ్చు. ఇక్కడికి వస్తే చూడటానికి 2 కళ్ళు చాలు, అన్ని శివలింగాలు ఉంటాయి. సో దర్శనం అయ్యేసరికి మాకు 1 o'clock అలా అయింది, 1 గంట అయింది. ఆ టైంకి మంచి ఎండ, చుట్టూ విశాలమైన ఖాళీ స్థలం, చెట్లు, పైన మేఘాలు, ఎండ. సో కొండ చుట్టూ ఒక రౌండ్ వేద్దామని మేమైతే ఎండలో అలాగే తిరుగుతూ ఉన్నాం. అక్కడక్కడ శివలింగాలను చూస్తూ దర్శనం చేసుకుంటూ ఉన్నాం. సో ఇక్కడైతే యాత్రికులు, భక్తులు దర్శనం అయిన తర్వాత ఇలా ఈ కొండ చుట్టూ తిరుగుతున్నారు. అంటే కొండ చుట్టూ ఏం ప్రదేశం ఉంది ఏంటని చూడటానికి. ఇక్కడ మీకు అక్కడ కనిపించేది వాటర్ పాండ్ లాగా ఉంది, చెరువు లాగా ఉంది. అక్కడికైతే ప్రవేశం లేదు. మామూలుగా పోలీస్ శాఖ వారు దాన్ని కంచితో క్లోజ్ చేశారు. సో ఇదంతా ఒక రౌండ్ వేసాను మామూలుగా వీడియో. ఇక్కడ మీరు చూడొచ్చు పోలీసు వారి హెచ్చరిక. సో అది అప్ నుంచి కొండ పైనుంచి కిందకు ఉండటం వల్ల ఇక్కడ మనకి ఇది క్లోజ్ చేసి ఉండొచ్చు. కొండ వాలుగా ఉంది, కాస్త జాగ్రత్తగా నడవాలి. మేమైతే చెప్పులు లేకుండా నడిచాం, అయినా బాగుంది. కాస్త వేడిగా ఉంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదైతే మీరు చూడొచ్చు స్టెప్స్. పైకి ఎక్కాలన్నా, పైనుంచి దిగాలన్నా, కిందకి కాళ్ళు కడుక్కోవడానికి వస్తున్నారు మామూలుగా. ఇక్కడ ఒక చిన్న ఏరియా ఉంది, ఇది మీరు చూడొచ్చు. ఆ కొండ దిగి బయటకు వస్తే మండపం కనిపిస్తుంది మనకి. ఇది ఒక ద్వారం, ఇది కాస్త పాత ద్వారం లాగా ఉంది. చరిత్ర అయితే చాలా ఉంది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు హనుమాన్ విగ్రహం మనం బ్యాక్ సైడ్ నుంచి తీసాం. అది అక్కడ ఎంట్రన్స్ ద్వారం, కమాన్ ఉంది, అక్కడ మనకి టెంపుల్ కనిపిస్తుంది. సో మేమైతే ఇది ప్లేస్ చూద్దామని బాగా నడుచుకుంటూ వచ్చాం. ఇక్కడ మీరు చూడొచ్చు స్తూపాలు, పైన నందీశ్వరుడు ఉన్న స్తూపం ఇక్కడ చూడొచ్చు. సో మన శివలింగాలు చూసి అన్వేషణలో ఇక్కడ ఒక శివలింగం చూసాం. స్తూపాలు చూడొచ్చు. పక్కనే మనకి హనుమాన్, ఒక రాయి మీద హనుమాన్ చూడొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. సో మేమైతే అక్కడి నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చాం, ప్రదేశం చూడటానికి బాగుందని. అయితే ఇక్కడ వాటర్ ఉంది, వాటర్ పాండ్ ఉంది. సో ఇది చిన్న అంటే లోతు ఎంత ఉందో తెలియదు మనకి, వాటర్లో దిగొచ్చో లేదని ట్రై చేయలేదు.
ఇక్కడ మాత్రం చూడొచ్చు, లోపలైతే ఏం లేవు. ఇది ఒక కమాన్, మనకి టెంపుల్కి, హనుమాన్ టెంపుల్ బ్యాక్ సైడ్ కమాన్. ఇది ఆర్చ్లా ఉంది. ఇక్కడ కూడా మీరు ఒక శివలింగాన్ని చూడొచ్చు. సీనరీ చాలా బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒత్తులు వెలిగించారు. ఇది స్థల పురాణం. ఇది తప్పకుండా వీడియో పాస్ చేసి చదవండి, చాలా మంచిది. అలాగే మీరు సీతమ్మ వారి గుహ ఉంటుంది, ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఆ ప్లేస్లో కూడా వెళ్ళి చూడండి. అవకాశం ఉంటే ఏది వదలొద్దు, మొత్తం ఆ ఏరియా మొత్తం తిరగండి. ఇది గుహ. గుహ మనకి తలుపులేసి ఉంది, అంటే గడేం పెట్టలేదు, మనం లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి రికార్డ్ చేసాం. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది, పైన కొండ, ఆ లోపల చిన్న గుహలా ఉంటుంది. మెట్లు అయితే మీరు చూడొచ్చు ఎలా ఉంటుంది గుహలోకి వెళ్ళేయడానికి. సో ఇదైతే కాస్త నడవాలి, కాస్త ఓపికతో నడవాలి ప్లేసెస్ అన్నీ చూడాలంటే. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంకో శివలింగం ఉంది కొండ కింద. ఇది బాగా లోపలికి ఉండటం వల్ల చాలామంది భక్తులు ఇటువైపు రావట్లేదు. వచ్చేవాళ్ళు వస్తారు మామూలుగా. ఇంకా అలా దర్శనం చేసుకుని బయటకు వస్తుంటే మనం ఇలా స్టాల్స్ అన్నీ చూడొచ్చు. పుస్తకాలు, దేవుడి పుస్తకాలు, ఇంకా దేవుడి పటాలు అన్నీ చూడొచ్చు. పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, షాపింగ్, అన్ని స్టాల్స్ ఉంటాయి. ఇది ఎగ్జిట్ అవటానికి. మనం అలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కార్ పార్కింగ్ చూడొచ్చు. మామూలుగా కార్తీక మాసం టైంలో మార్నింగ్ చూసినప్పుడు అయితే ఇక్కడ కొన్ని వందల కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఈవినింగ్ 4 అలా అవుతుంది కాబట్టి అన్నీ ఖాళీ అయిపోయినాయి మ్యాక్స్. ఇక్కడ పార్కింగ్ నుంచి ఇంకా బయటకు వెళ్తుంటే తెలంగాణ టూరిజం వాళ్ళ యొక్క గెస్ట్ హౌస్ ఉంది. సో చాలా మంచిది. థ్యాంక్ యూ.